కరోనా. కరోనా అనేది మర్చిపోయామా? మనం ఇంకా కూడా గుర్తుపెట్టుకోవాలా? హలో, నేను డాక్టర్ తపస్వి కృష్ణ, కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సుమాజిగూడ. కరోనా వైరస్ అనేది మన వరల్డ్ అంతా షేక్ చేసి వెళ్ళిపోయింది. కానీ అడపా ఇప్పుడు కూడా కరోనా వైరస్ సబ్ టైప్స్ని, వేరే టైప్స్ని చూస్తూ ఉన్నామన్నమాట. కరోనా వైరస్ వల్ల వైరల్ నిమోనియా అనేది చాలా కామన్గా ఎస్పెషలీ జూన్ జూలై నెలల్లో చూస్తూ ఉన్నాము. దీనికి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, విరుగుడేంటి తెలుసుకుందాం. కరోనా వైరస్ వల్ల వైరల్ నిమోనియా వచ్చినట్టయితే 30-40% ప్రజలకు లంగ్ ఫైబ్రోసిస్ అనేది కరోనా వైరస్ వచ్చిపోవటం వల్ల జరుగుతుంది. ఆ లంగ్ ఫైబ్రోసిస్ సివియర్గా ఉన్నట్టయితే పేషెంట్ ఆక్సిజన్ డిపెండెంట్ అవుతున్నారు. సివియర్గా లేదు అంటే మైల్డ్ ఫైబ్రోసిస్ అనేది చూస్తూ ఉన్నాం. మైల్డ్ ఫైబ్రోసిస్ అనేది రివర్ట్ అవటం చాలా ఈజీగా ఉంటుంది. కానీ కరోనా వైరస్ వల్ల వచ్చే సివియర్ ఫైబ్రోసిస్ రివర్సబిలిటీ చాలా తక్కువగా ఉండి ఇప్పుడు మా వద్దకు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం రావటం జరుగుతుంది. సో ఇక ముందు కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎలా అవాయిడ్ చేయాలి? వైరల్ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయడానికి టైం టు టైం ఫ్లూ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. కరోనా వ్యాక్సిన్ అనేది మీ పల్మనాలజిస్ట్ అడ్వైస్ చేసినట్టే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. కరోనా వైరస్ వల్ల మైల్డ్ ఫైబ్రోసిస్ లేదా మోడరేట్ సివియర్ ఫైబ్రోసిస్. సో మైల్డ్ ఫైబ్రోసిస్ ఉన్నట్టయితే మెడికల్ మేనేజ్మెంట్తో ఆ ఫైబ్రోసిస్ని కొంచెం వరకు తగ్గించవచ్చు, లేదంటే రివర్స్ చేయొచ్చు. సివియర్ ఫైబ్రోసిస్ అయినప్పుడు, ఆక్సిజన్ డిపెండెంట్ అయినప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇవాల్యుయేషన్ మీ పల్మనాలజిస్ట్ ద్వారా చేసుకోవాల్సి వస్తుంది. సో కరోనా వైరస్ రాకుండా కామన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. మీరు క్రౌడెడ్ ప్లేసెస్లో, మూవీ థియేటర్స్లో కానీ, చాలా ఎక్కువగా రష్ ఉన్న గుడిల్లో కానీ, ఆర్ చర్చెస్, మాస్క్స్, ప్లేస్ ఆఫ్ వర్షిప్లో చాలామంది ఎక్కువగా ఉంటారు. ఇదే కాకుండా ఎయిర్పోర్ట్స్, బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇవి అన్నిటిలో మీరు ట్రావెల్ చేస్తున్నట్టు కానీ చాలా ఎక్కువ టైం గడుపుతున్నట్టు ఉంటే మాస్క్ అనేది వేసుకున్నట్టయితే మీకు కూడా ప్రొటెక్షన్, మీకు ఇన్ఫెక్షన్ ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. సో క్రౌడెడ్ ప్లేసెస్లో మాస్క్ వేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయడానికి, ఇన్ఫెక్షన్ వేరే వారికి ఇవ్వకుండా ఉండటానికి. సో ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ కరోనా వైరస్, లంగ్స్ గట్టిపడిపోవటం, ఫైబ్రోసిస్ అవ్వటము, ఇవన్నీ తగ్గాలంటే ప్రివెన్షన్ ఎప్పుడైనా బెటర్ దెన్ క్యూర్. సో కరోనా వైరస్ అలాగే స్వైన్ ఫ్లూ వైరస్ ఇవన్నీ మాస్క్తో, వ్యాక్సినేషన్స్తో త్వరగా అరికట్టచ్చు. ఇదే కాకుండా దగ్గు, తుమ్ము, జ్వరము ఇటువంటివి వస్తున్నట్టయితే ఇమ్మీడియట్గా పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేసినట్టయితే మీకు ఏ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది అనేది తెలుసుకుని దాని ప్రకారం త్వరగా మనం మందులు ఇచ్చినట్టయితే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరోనా వైరస్, అంటే ఊపిరితిత్తులు గట్టి పట్టము, లేకపోతే లంగ్ ఫెయిలియర్ అవటము అనేవి అరికట్టచ్చు. కాబట్టి మీకు సిమ్టమ్స్ ఫస్ట్లో వచ్చినప్పుడే డాక్టర్ కన్సల్టేషన్ తీసుకున్నట్టయితే మీకు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ రెస్పిరేటరీ వైరస్ అనేది ఉండకుండా ఉంటుంది. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.